నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈ రోజు వారాహి అమ్మవారికి ఇష్టమైన పంచమి తిథి అండి. అది కూడా మనకి శుక్రవారం నాడు రావడం అనేది చాలా విశేషం. ఈ రోజు ఈ పంచమి తిథి రోజున అంటే శుక్రవారము ప్లస్ పంచమి తిథి రోజు కలిసి రావడం అనేది మహా అద్భుతం అండి. అందువల్ల ఈ రోజు మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం ఉందండి. ఈ పరిహారం మామూలుగా చేసే పరిహారం కాదండి. మనం ఒక 5 రకాల సమస్యలు కానీ 5 రకాల కోరికల కోసం కోరుకుంటూ అమ్మవారి దగ్గర చేసే ఒకే ఒక్క పరిహారం అండి. 5 రకాల సమస్యలకి కూడా మనం 5 రకాల పరిహారాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈ పంచమి తిథి రోజున మనం ఒకే ఒక పరిహారంతో 5 సమస్యల్ని తీర్చమని అమ్మవారిని అడుగుతూ చేసే ఒక చిన్న పరిహారం అండి. ఇంకా ఈ పరిహారం అనేది ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా చాలామంది అక్క ఈరోజు అసలు పంచమి తిథి అని కానీ అష్టమి అని కానీ పౌర్ణమి అమావాస్య అవన్నీ కూడా మీరు ఒక్కొక్క రోజు వీడియో పెట్టేటప్పుడల్లా అప్లోడ్ చేయటం వల్ల ఒకరోజు ముందుగానే తెలియజేస్తూ ఉన్నారు. అందువల్ల మేము ముందుగానే ప్రిపేర్ అవ్వగలుగుతున్నాము. ఒక్కొక్క మంచి రోజును కూడా మేము మిస్ అవ్వకుండా చేసుకుంటున్నాము. కానీ ఏదైనా సరే ఒక వీడియోని లేట్గా చూసినా ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలక్క అని చెప్పేసి చాలామందికి సందేహం అనేది వస్తుందండి. ఒకవేళ ఆ రోజు మిస్ అయినా కూడా తర్వాత మళ్ళీ వచ్చే రోజులను బట్టి మనం చెప్పే పరిహారాలని మనం ఫాలో అయితే సరిపోతుంది. అదే పరిహారం మళ్ళీ కూడా ఫాలో అవ్వాలి అనడం కంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క మంచి మంచి రోజులు అనేవి వస్తూ ఉన్నాయి. అలా చేస్తూ వచ్చే పరిహారాల్లో మీకు ఏది ఈజీగా మనం చేయగలము ఈ రోజు అని అనిపిస్తుందో అలా మీరు ఫాలో అవ్వచ్చండి. ఇంకా ఈరోజు శుక్రవారము ప్లస్ మనకి 23వ తారీఖు అండి. 23 ప్లస్ శుక్రవారం మనకి పంచమి తిథి రావడం అనేది చాలా విశేషం. ఈరోజు రాత్రంతా కూడా ఈ పంచమి గడియలు అనేవి మనకున్నాయండి. ఎప్పుడు కూడా మన వారాహి అమ్మవారికి రాత్రిపూట పూజలు చేస్తే చాలా మంచిదండి. ఎందువల్లంటే అమ్మవారు రాత్రిపూట సంచారం చేస్తూ ఉంటారని, అమ్మవారికి రాత్రిపూట పూజలు చేసేటప్పుడే అమ్మవారికి చాలా వరకు కూడా అద్భుతమైన శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అని, ఎంత లేటుగా మనం ఎంత చీకటి పడితే అంత చీకటిలో అమ్మవారికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన రాత్రి 12 గంటల లోపైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి అని చెప్పి మనం తెలియజేస్తూ ఉన్నామండి. అంతేకాకుండా అండి అమ్మవారికి ముఖ్యమైన రోజులు అనేవి మీ అందరికీ తెలుసు. పంచమి, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజులలో మనం ఎక్కువగా అమ్మవారికి శ్రద్ధగా పూజలు చేస్తూ ఉంటాం. ఇంకా ఈ పంచమి కండి నిజంగా మనం చేసే ఈ పరిహారం అనేది ఒక 5 రకాల సమస్యల గురించి అమ్మవారిని అడుగుతూ చేసే పరిహారం అండి. నిజంగా అమ్మవారికి సప్తమాతృకలలో 5వ స్థానంలో అమ్మవారు ఉన్నారు. కాబట్టి 5 అనే సంఖ్యతో మనం ఏ పని చేసినా కూడా మనకి నెగ్గుకొస్తాం. మన కష్టాలన్నీ కూడా తీరడానికి మంచి అవకాశం అండి. అందువల్ల ఈరోజు మీరు సాయంత్రం హోరా సమయంలో అంటే 8 గంటల నుంచి 9 గంటల సమయంలో ఉన్న హోరా సమయంలో అమ్మవారికి ఒక 5 దీపాలను పెట్టండి. 5 దీపాలు పెట్టలేని వాళ్ళు మీరు ఒక్క దీపాన్ని ప్రమిదతో దీపాన్ని వెలిగించుకున్నా కూడా అది కొంచెం పెద్ద దీపాన్ని పెట్టుకోండి. అంటే పెద్ద ప్రమిదతో దీపాన్ని వెలిగించుకోండి. ఎందువల్లంటే అందులోనే 5 ఒత్తులను వేసి ఒకే ప్రమిదలో మీరు 5 ఒత్తులు, ఇప్పుడు పంచముఖ దీపం ఉందనుకోండి అందులోనే మనం ఒక 5 ఒత్తులను వేసుకొని ఎలా అయితే వెలిగిస్తున్నామో మీరు అలాగే ఒక ప్రమిదలో 5 ఒత్తులను వేసి ఒకే దీపాన్ని వెలిగించుకోండి. ఆ ఒక్క దీపంలో మనం ఏం చేయబోతున్నాము అనంటే నిజంగా అమ్మవారి దగ్గర ఈరోజు పంచమి తిథి కాబట్టి మన కోరికల్ని 5 సమస్యలని మనం అమ్మవారి దగ్గర చెబుతూ ఒక 5 రూపాయల కాయిన్ని 5 కాయిన్స్ తీసుకోండి ఫ్రెండ్స్. 5 రూపాయల కాయిన్స్ని తీసుకోవాలి. ఒకేలాంటి 5 రూపాయల కాయిన్స్. ఒకవేళ మా దగ్గర 5 రూపాయల కాయిన్స్ ఒకే లాంటివి దొరకలేదక్క అని అనుకున్న వాళ్ళు మీరు ఎలాంటి 5 రూపాయల కాయిన్స్ ఉన్నా కూడా పర్వాలేదనమాట. ఇంకా అలా తీసుకున్న తర్వాత చక్కగా వాష్ చేసుకోండి. పన్నీర్తో 5 రూపాయల కాయిన్స్ని వాష్ చేసుకోండి. ఇలా వెలిగించిన దీపంలో మీరు ఒక్కొక్క 5 రూపాయల కాయిన్కి ఒక్కొక్క కోరికనో ఒక్కొక్క సమస్యనో చెబుతూ ఉండాలండి. మీరు ఫస్ట్ ఒక 5 రూపాయల కాయిన్ని ఆ దీపంలో వెలిగే దీపంలో ఇలా 5 ఒత్తులను వేసి పెద్ద ప్రమిద తీసుకుంటాం కదా. అంటే ఎందుకు పెద్ద ప్రమిద అని అంటున్నాము అని అంటే మనం ఈ 5 కాయిన్స్ కూడా వేయాలి కదా. ఇప్పుడు వెలిగే దీపంలో ఈ ప్రమిదలో మనం ఈ 5 రూపాయల కాయిన్స్ 5 కూడా వేయాలి. ఒక్కొక్క 5 రూపాయల కాయిన్ వేసేటప్పుడు మనం ఒక్కొక్క సమస్యని చెప్పబోతున్నాం.
ఏమని మనం కోరుకోవాలి, ఇలాగా నా కోరిక తీరింది అమ్మా, నాకు ఇలాంటి కష్టం వచ్చింది, ఈ సమస్య నుంచే తీర్చు తల్లి అని చెప్పి ఏవైతే ముఖ్యమైన 5 కోరికలు 5 సమస్యలు ఉన్నాయో ఆ 5 సమస్యలు తీర్చడం కోసం ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క 5 రూపాయల కాయిన్ని ఆ నూనెలో వేస్తూ ఉండాలండి. ఇలాగా 5 కూడా మనం వేసేస్తాం కదా. వేసేసిన తర్వాత అమ్మవారికి ఎప్పుడు కూడా అంటే దీపం అనేది ఉత్తరం దిక్కుగా వెలుగుతూ ఉన్నట్టుగా పెట్టుకోండి. ఇలాగ దీపంలో 5 కాయిన్స్ మనం వేసేస్తాం. వేసేసిన తర్వాత ఈరోజు అంతా కూడా రాత్రి అంతా కూడా ఈ 5 కాయిన్స్ వేసిన ఈ దీపాన్ని అలాగే వెలగనివ్వండి. కనీసం ఒక 1 అవర్ అయినా సరే ఈ దీపాన్ని వెలిగేటట్టు చూసుకోండి. మీ 5 సమస్యలు చెప్పేసేయండి. అమ్మవారి దగ్గర ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటూ మీరు వజ్రఘోషం అనే మంత్రం ఉండనే ఉందండి. చాలా శక్తివంతమైన ఈ మంత్రం అండి. ఇంతకుముందు మన వీడియోస్లో చెప్పినప్పుడు ఎన్నో వేల మంది ఎన్నో లక్షల మంది ప్రయోజనాన్ని పొందారు. వజ్రఘోషం అనేది అమ్మవారి సింహ వాహనం పేరండి. అలాంటి వజ్రఘోషం అని అనుకుంటూ ఒక 5 నిమిషాలు మీరు దీపం వెలిగించిన తర్వాత అమ్మవారి ముందు కూర్చొని ప్రార్థన చేసుకోండి. ఇంకా అమ్మవారికి నైవేద్యం అనేది మీ వల్ల ఏదైతే నైవేద్యం చేయిస్తున్నారో చేసినా చేయకపోయినా సరే మీరు ఒక చిన్న బెల్లం ముక్కను మటుకు పానకం చేసి బెల్లాన్ని విడిగా అయినా పెట్టచ్చు, లేదంటే కనుక పానకాన్ని చేసి పెట్టండి. అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం అండి. ఈ పంచమి తిథి రోజున పెట్టడం అనేది మహా అద్భుతం అన్నమాట. అందువల్ల మీరు ఏం చేస్తారు అని అంటే ఈరోజు రాత్రంతా కూడా ఆ దీపాన్ని అలాగే 5 రూపాయల కాయిన్స్ ఉంటాయి కదా అలాగే ఉంచేసేయండి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, దీపంలో వేసిన ఈ 5 కాయిన్స్ కూడా మనం రేపు తెల్లవారుజామున దీపం వెలిగించేటప్పుడు ఆ 5 కాయిన్స్ కూడా మనం తీసేసి చక్కగా మీరు ఏదైనా సరే ఒక దేవుడు అమ్మవారి గుడికి వెళతాం కదా, మన వారాహి అమ్మవారి గుడికే వెళ్ళాలని ఏమీ లేదు. అందువల్ల అలా వెళ్ళినప్పుడు అమ్మవారి గుడిలో వచ్చేసి ఈ 5 కాయిన్స్ కూడా మీరు ఉండిలో వేసేయచ్చండి. నిజంగా ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. మీ 5 సమస్యలు కూడా ఒక్కొక్కటి వరుసగా తీరడం అనేది మీకే తెలుస్తుందండి. మనమే గ్రహించగలుగుతాం. ఓహో, మనం పంచమి తిథి రోజున అమ్మవారికి ఇలాంటి పరిహారం ఒకటి చేశాం కదా, అందువల్ల మనకి ఇలాగా ఒక్కొక్క సమస్య తీరడం అనేది మనం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటామండి. ఇలా దీపారాధన చేయటం వల్ల మనకి ఇలా జరిగింది అనే విషయం అమ్మవారే మనకి తెలిసేలాగా చేయగలుగుతారనమాట. ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది ఇలాంటి దీపారాధన వల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది ఈ పంచమి తిథి రోజున అనేది. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.